వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లివర్ని క్లీన్గా ఉంచుకోవాలి, హెల్దీగా ఉంచుకోవాలి, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ ఎలా, ఏం చేయాలి? ఏం చేస్తాం? లివర్ అతిపెద్ద ఆర్గాను. అవును, అదే మనకి జీవనాధారం. అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివరు, అంతే. దాని తర్వాత ఇంకా ప్యాంక్రియాస్, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఈ లివర్ హెల్త్ దెబ్బతింటే మనకు వచ్చే సమస్యలు ఏంటంటే దురదలు, ఫటిగు, అలసట, అన్నం అరగుదలకు రాకపోవటం, రకరకాల దానివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రకరకాలు, స్కిన్ బాగుండదు, దాంతోపాటు జాండీసు, మనకి ఇంకా తెలిసినవే కదా అవన్నీ కూడా. పసుపచ్చగా అయిపోతాము, ఆహారం ఏ రకమైన ఆహారాన్ని అది అరిగించుకోలేకపోతుంది. అబ్బో చాలా సమస్యలు వస్తాయి జయ. ఈ లివర్ మనం ఏంటంటే రకరకాల తిళ్ళు మనవి, తిండి పదార్థాలు, తిండితోటి సగం సమస్యలు వస్తాయి. తినకూడనివి తింటూ ఉండటం, వేళ తప్పి తినడం, తినాల్సినవి అస్సలు ముట్టుకోకపోవటం, మరి వీటితోటి అక్కడి నుంచి ఎక్కడైనా కలుషితమైన నీరు గీరు వాటి వల్ల ఇబ్బందులు, రకరకాల సమస్యలు కదా. అయితే ఈ లివర్ని డీటాక్సిఫై చేయడం ఇవాళ రేపు బాగా వింటున్నాం. డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్, డీటాక్సిఫైయింగ్ ఫుడ్స్, వాటి మీద మంచి జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇది డీటాక్సిఫై చేస్తుంది అని చెప్పేస్తున్నారు. అవును, చేయాలనుకుంటాం. ఎందుకంటే మనకి వస్తున్న సమస్యలన్నీ అలాంటివే కదా, మనకు తెలియకుండానే మనం కొన్ని చేస్తాం మామూలుగా. ఇవాళ రేపు గ్రీన్ టీ అందరూ తాగుతున్నారు. గ్రీన్ టీ ఒక లివర్ డీటాక్సిఫైయింగ్ థింగ్. ఆఫీసుల్లో అయితే ఒక పౌచ్ తీసుకోవడం, ఒక గ్లాస్ నీళ్ళలో ముంచడం, బుడుంగు బుడుంగు, డిప్ 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 చేయడం, సిప్ చేయటం తర్వాత, అంతే. అదొక మంచి మెథడ్. మనం ఒక కాస్ట్లీ హ్యాబిట్గా మొదలైనటువంటి గ్రీన్ టీ కూడా దీనికి యూజ్ అవుతుంది. కాఫీ ఒకటి తాగుతాం మనం, కాఫీ కూడా యాంటాక్సిడెంట్లు ఉంటాయి, అది కూడా డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్లో ఉందిట. అయితే కాఫీకి ఒక లిమిట్ ఉంది. మనం అనుకునే ఈ ఏమంటారు పౌడర్ కాఫీ మాత్రం కాదు. ఫిల్టర్ కాఫీకి ఆ లక్షణాలు ఉంటాయి. ఫ్రెష్గా కలిపిన కాఫీ, ఫ్రెష్గా డికాక్షన్, గింజలు వేయించి అప్పటికప్పుడు పొడి చేసుకుంటారు చూడు, ఆ కాఫీ కూడా చాలా మంచిది. బ్లాక్ కాఫీ ద బెస్ట్ అంటారు. అదో పక్కన మనకు ఒక స్టిమ్యులెంట్గా, ఒక ఉత్సాహభరితమైన వ్యవహారంగాను పనిచేస్తుంది, లివర్ని డీటాక్సిఫై చేస్తుంది. షుగర్ మానేయాలి అందులో. కాఫీలో షుగర్ తగ్గించాను అనగానే నువ్వు పొద్దున్న ఇందాక ఏమన్నావు, ఇదొక కారణం దానికి ఈ పని చేయటం. తర్వాత మనకు తెలియకుండానే మనం కూరగాయల జ్యూసులు తాగుతున్నాం. అవునండి, అదేదో స్కిన్కి గ్లో అని ఏమిటో ఫీలింగులు మనవి. క్యారెట్, బీట్రూటు, తర్వాత స్పినాచ్, ఆకుకూరలు, ఇవన్నీ కూడా లివర్ని డీటాక్సిఫై చేస్తాయి. జ్యూసులు తీసుకోవటం, శుభ్రంగా కడుక్కోవటం వస్తువుని ముందు. బీట్రూట్, క్యారెట్ లాంటివి జ్యూస్ తీసేటప్పుడు బాగా హాట్ వాటర్ పోసి శుభ్రంగా కడిగి అప్పుడు జ్యూస్ తీసుకోవచ్చు. మనం మామూలుగా చేయగలిగేవి. ఇంకా వీళ్ళు చాలా చెప్తారు జయ, రకరకాలు ఫారిన్ కంట్రీస్లో అవకాడో తీసుకోండి, అవి తీసుకోండి, అవన్నీ మనం ఎక్కడ తింటాం? మనకి రోజువారీ దొరికేవి ఏమిటి, వాటిలలో నుంచి తీసుకోగలుగుతాం. పప్పు పప్పు ధాన్యాల పైనీళ్ళు, అవి కూడా లివర్కి బలం వస్తుందట వాటితోటి. పప్పు సారం ఉంటుంది, పప్పు ఉండదు, తేలిగ్గా అరిగిపోతుంది, బలం వస్తుంది లివర్కి. ఇట్లా కొన్ని పదార్థాలను సెలెక్ట్ చేసి పెట్టుకుని రెగ్యులర్గా వీటిని తీసుకోవటం. పాలకూర ఒకటి చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ బోల్డ్ అన్ని కనపడతాయి మనకి లిస్టు, 20-25 లిస్ట్ ఉంటుంది. 25లో ఒక 5-6 అయినా సెలెక్ట్ చేసుకుని తరచుగా తీసుకోవటం. ఆకుకూరల జ్యూసులు, తర్వాత ఏమో ఇలాగా దుంపల జ్యూసులు, క్యారెట్, బీట్రూటు ఇలాంటివి తీసుకోవటం. తర్వాత బాదం గింజలు ఒకటి, గుమ్మడి గింజలు ఒకటి, అవన్నీ కూడా మంచివి. మెంతుల నీళ్లు, మన మెంతి వాటర్ గురించి చేసాం కదా, మెంతులు, తర్వాత జీరా ధనియాల నీళ్లు, ఇవన్నీ ఏంటంటే కషాయం లాగా తీసుకోవటం. ఇంత డికాక్షన్ లాగా చిక్కగా చేసేయద్దు, తేలిగ్గా చేయండి. అది ఆ వాసన మీకు ఇరిటేషన్ వచ్చి తాగలేక చచ్చి బాబో ఎందుకు వచ్చిన శిక్షరా దేవుడా అలా చేసుకోవద్దు. ఓ పెద్ద అంత గిన్నెడి నీళ్లు, 1 స్పూనే ధనియాలు వేయండి, 1 స్పూనే మెంతులేండి. ఇంత గిన్నెడికి రాత్రి నానబెట్టండి. పెద్ద గిన్నెడు 1 లీటర్ 2 లీటర్ల నీళ్లు, ఓ 2 స్పూన్ల మెంతులు. ఆ నీళ్ళు పొద్దున కాస్తే మెంతి వాసన వస్తాయి, కొంచెం లైట్ ఎల్లో కలర్ వస్తుంది. అవి పట్టించేయండి పిల్లలకు కూడా. తాగటం కష్టం కాదు. మీరు ఓ స్పూన్ వేసి ఓ గ్లాసెడ్ నీళ్ళు చేసామనుకో, అది ఎట్లా ఉంటుంది, చిక్కగా తుండులాగా, అది మింగలేము, పారబోసేస్తారు పిల్లలు.
లైట్ ఎల్లో వాటర్ వస్తే హాయిగా తాగేస్తారు. దాల్చిన చెక్క నీళ్లు కాచుకోమంటారు రమ్మగారు అవి మళ్ళీ మార్నింగ్. కాచాలి జయ. కాస్తే నీకు పూర్తి స్థాయి డికాక్షన్ వస్తుంది. కాచాలి. వాళ్ళు క్యామమిల్ అవి కూడా చెప్తారు. క్యామమిల్ గిమ్మెల్ మనం ఎక్కడ తాగుతాం, అవన్నీ బోళ్ళు ఖరీదు. అవి మాట్లాడుకోవడానికి చాలా పోషగా అనిపిస్తాయి కానీ మనం చెయ్యొద్దు కుదరద్దు. చెయ్యొద్దు. మనకేముంది, పోపుల డబ్బాలో ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు 2 లీటర్ల గిన్నెలో, పెద్దగా అంత గిన్నెలో నీళ్ళు పోయటం, ముపాతికి ఓ స్పూన్ మెంతులు శుభ్రంగా వస్తాయి, చిన్న కప్పులో కడిగేసి అందులో పోసేయండి. ఈ గిన్నెలో వేసి కడగద్దు, చిన్న దాంట్లో కడిగేయండి, మంచి నీళ్ళలో వేసి మూత పెట్టండి. లేవగానే పాలతో పాటు దాన్ని పొయ్యెక్కించండి. ఒక్క 5-10 నిమిషాలు ఉంచండి స్టవ్ మీద చాలు. ఆ నీళ్ళని ఒకవేళ పిల్లలు తాగరు, మీరే 2 పెద్దవాళ్ళు ఉన్నారు, రోజులో 5-6 సార్లు తాగేసేయండి. మనకి ఒక ఏజ్ వచ్చాక ఒంటికి దురదలు వస్తాయి జయ. సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళంతా దురద పుడుతున్నట్టు, ఏదో చీమలు పాకుతున్నట్టు, ఇవన్నీ లివర్ తాలూకు ఎఫెక్ట్స్ అని మనం నమ్మాలి. దాన్ని సెట్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. దాల్చిన చెక్క నీళ్లు కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అందులో. ఈ లివర్కి చాలా బాగా పనిచేస్తుంది అంటారు. ఒక్క ముక్క నీళ్ళల్లో పడేయండి, పొద్దున్న కాచేయండి. లైట్ చిన్న అరోమా, ఎక్కువ వాసన ఉండదు, హాయిగా తాగేసేయండి వాటిని. ఇలాంటివి అలవర్చుకుంటే ఆ లివర్ని పెద్ద పెద్ద రకాలుగా చేయాల్సినంత చేయక్కర్లేదు. రమ్మగారు బాటిల్స్ లో క్యారీ చేసుకోవచ్చా? క్యారీ చేయొచ్చు, శుభ్రంగా ఆఫీస్కి తెచ్చేసుకోవచ్చు. పొద్దున పూట తెచ్చేసుకోండి, రోజంతా ఆ నీళ్లు తాగండి. ఈ మెంతులు, దాల్చీని ఇవన్నీ కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి, మనకి బీపీ తగ్గిస్తాయి. దానివల్ల రావాల్సిన ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తాయి. మనకు కావాల్సిన మెయిన్ ఈ లివర్ ఫంక్షనింగ్లో వచ్చే సమస్యలు లేదా లివర్ డీటాక్సిఫికేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. శరీరం నుంచి పోయే వ్యర్థాలన్నీ బయటకు తోసేస్తుంది ఈజీగా. ఇవి బాగా యూజ్ అవుతాయి. దీంతో పాటు మనం మామూలుగా చేసేది మంచిగా మంచినీళ్ళు తాగటం, శుభ్రంగా వాటర్ ఎక్కువ తీసుకోవటం, బయట సాధ్యమైనంత తినకుండా ఉండటం, ఆ జంక్ ఏదో ఇంట్లో చేసుకోవటం, ఆయిల్స్ వాడకం ఒక్క రవ్వ తగ్గించటం, కొంచెం తగ్గించడం. అంటే ఫ్రైస్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, కొంచెం బేకరీ ఐటమ్స్ కానీ అరుగుదలకి రావు, వాటిని కొద్దిగా తగ్గించుకుని మనం రెగ్యులర్ ఫుడ్లో ఒక ఏజ్ దాటాక కొంచెం ఆయిల్స్ తగ్గించడమే మనకు మంచిది. అవును, దానికి అదేందుకే ముసలిదైపోతుంది కదా, బయటికి మొహానికి ఏం కనపడం, మొహం బాగానే ఉంటుంది, లోపల అవయవాలకు మాత్రం వాటికి ఏజింగ్ వాటికి వస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం యంగ్గా చేయాలంటే ఇలాంటివి ఏవో ఒకటి మనం కొంచెం అలవాటు చేసుకుని కాస్త వాటిని సర్దుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. దీని మీద మళ్ళా ఇంకా కొంచెం డీటెయిల్డ్గా కావాలంటే ఎవరైనా డైటీషియన్ని కానీ ఎవరినైనా అడిగి తెలుసుకోండి రెగ్యులర్గా తీసుకోవటానికి. ఇలా చేయొచ్చు. పసుపు కూడా ఒకటి బాగా పనిచేస్తుంది. ఈ పసుపుతోటి నేను చెప్తాను, నేను ఒక చిన్న ఏమనాలి దాన్ని, చారు లాంటిది. అల్లము పసుపుతోటి చేసే చారు, అల్లం చారు పేరుతోటి మా లావి వాళ్ళ ఊళ్ళల్లో చేస్తారు. పచ్చి అల్లము, పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి. పసుపు మనం కుండీలో పెట్టినా కూడా కొద్ది రోజులకి చక్కగా ఇంత దుంప ఊరుతుంది. ఆ పచ్చి దుంపలు కనుక తెచ్చుకోగలిగితే ఈ పచ్చి దుంప అల్లము కలిపి పులుసు పెట్టుకుంటారు వాళ్ళు. ఎల్లోగా వస్తుంది, కొంచెం మంచి మసాలాదార వాసన వస్తూ ఉంటుంది. అవి తింటారు ఆ వైపు కొండ ప్రాంతాల వాళ్ళు, లివర్ డీటాక్సిఫికేషన్ కోసం. ఆమ్లా జ్యూస్ ఒకటి, మన వైపు అసలు ఆమ్లా జ్యూసే తాగం, ఏవో 2 ముక్కలు తింటామా. ఈ గుజరాత్ ఆ సైడు ఈ సీజన్లో వాళ్ళు ఆమ్లా జ్యూసులు చేసుకుని తాగేస్తారు. వాళ్ళు ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తింటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈసారి ప్రయత్నం చేసి చూడండి. ఆమ్లా తర్వాత ఏమో దానిమ్మ అవి ఏమైనా కలపవచ్చు, కమలాలు కూడా కలిపేసుకోవచ్చు. ఓ గ్లాసు, చిన్న గ్లాసు జ్యూస్ అయినా ఒక సీజన్లో వారానికి 2-3 సార్లు అయినా మనం తాగగలిగినా, పిల్లలకి ఇవ్వగలిగినా. ఇంట్లో మగవాళ్ళకి లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి లివర్లు తన్నేస్తాయి, వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లేదా ఉసిరికాయ ముక్కలు, ఎండు విసిరి ముక్కలు ఉంటాయి, త్రిఫల కోసం వాడుకుంటామా, ఆ ముక్కల్ని నీళ్ళలో వేసేట శుభ్రం కడిగేయటం, మంచి నీళ్ళలో వేసి పెట్టేసుకోవటం, పొద్దున్నే ఆ నీళ్లు తాగటం. ఎండు ఉసిరి ముక్కలు నానబెట్టిన నీళ్లు కూడా మీకు సి విటమిన్ సప్లై చేస్తుంది, లివర్ ఫంక్షనింగ్ని బాగు చేస్తుంది. ఇవన్నీ మనం ఇళ్లల్లో వాడుకునేవే. కొంచెం ప్లాన్ చేసుకుంటే ఓ వారం అది, నెక్స్ట్ వారం ఇది, తర్వాత వారం ఇది, వీటిని శిక్షల్లాగా పరిణమించేలాగా చేయబోకండి. మీరు అన్నట్లుగా ఇంత వేసేస్తే అది శిక్ష అయిపోతుంది. మీకు శిక్షే, మనకి శిక్షే, మనం ఎవరికి పట్టిస్తామో వాళ్ళకి శిక్షే. అందుకని అలా కాకుండా హ్యాబిట్గా ఇది లివర్కి మంచిది అని ఒక ప్రాక్టీస్ కింద చేస్తూ ఉండండి. కొంతకాలం చేస్తే మనలో వచ్చే మార్పులు మనకే తెలుస్తాయి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.